ప్రియుగాక మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. ఖురాన్ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నాము. 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఓ ప్రజలారా, మీరు చేసే ఈ తిరుగుబాటు మీకే హాని కలిగిస్తుంది. ఇహలోక జీవితపు సుఖాలు కొన్ని రోజుల సుఖాలు మాత్రమే. వాటిని అనుభవించండి. తర్వాత మీరు నా వైపునకే మరలి వస్తారు. అప్పుడు మీకు తెలుపుతాను మీరు ఏమేమి చేస్తూ ఉండేవారు. ఆశలారా, అంత స్పష్టమైనటువంటి బోధన చూసారా? ఏ విధమైనటువంటి మర్మం లేదు. ఏ విధమైనటువంటి ఏమంటారు, పైకి ఒకటి చెప్పడము, లేకపోతే లోపల ఇంకోటి ఉండడము, నర్మగర్భంగా ఉండడము, లేకపోతే భాష్యకారులు చెప్తున్నట్టు అర్థం కానటువంటి విధంగా ఉండడం ఏమి కూడా లేదు. తేట తెల్లంగా ఉంది. ఏ విధంగా అయితే మబ్బులు లేనప్పుడు సూర్యుడిని ఎంత స్పష్టంగా మనం చూడగలమో అంత స్పష్టంగా దైవ సందేశము మానవాళ్ళకి దైవం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఏదైతే ఈ తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరి పట్ల తిరుగుబాటు చేస్తున్నారో? మీ సృష్టికర్త పట్ల తిరుగుబాటు చేస్తున్నారు. స్వయంగా మీ పట్ల మీరు తిరుగుబాటు చేసుకుంటున్నారు. మీ ఆత్మలకు మీరు అన్యాయం చేసుకుంటున్నారు. దైవాన్ని తిరస్కరించి మనకు మనకు లాభం చెప్పండి? మనకు నష్టమే కదా. మన సృష్టికర్తను ఎవరైతే మనల్ని పుట్టించాడో, ఎవరైతే మన తల్లిదండ్రుల ద్వారా మనకు ఈ ప్రపంచంలో ఉనికిని ప్రసాదించాడో, ఆయనను తిరస్కరించడం అన్న కారణము అన్న ఏదైతే ఉందో దానివల్ల లాభం ఎవరికండి? లాభం ఏమి కూడా లేదు, నష్టమే మనకు. అదే చెప్తున్నాను. మీరు ఏదైతే ఇక్కడ తిరుగుబాటు చేస్తున్నారో, తిరుగుబాటే కదండి. దైవం లేదంటున్నారు ఒకటి, ఆయన కాదు, ఆయన అనేక మందిని, మనుషులను, లేకపోతే జీవాలను, లేకపోతే జంతువులను, మనకు తెలియనటువంటి ఒక కొత్త ఏదో ఒక స్వరూపాన్ని కల్పించి ఆయన ఒక స్థానం ఇస్తున్నారు కదా ప్రజలు. ఇది దైవం పట్ల తిరుగుబాటై. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా. నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పేసి చెప్పడము, ఆయనకు చెందవలసినటువంటి ఏదైతే ఆ స్తుతులు, స్తోత్రాలు, ప్రస్తుతాలు, అదేవిధంగా పొగట్టలు, ఘనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో కల్పితమైనటువంటి అస్తిత్వాలకు ఇవ్వడము, వాటికి చెల్లించడము, అది ఎంత ఘోరమైనటువంటి పని. తిరుగుబాటే కదా అది. ఎందుకంటే తిరుగుబాటు ఎప్పుడంటే మనము ఏదైతే మనము ఒకరికి పెడుతున్నాం అనుకోండి, మనది తింటూ మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, అది తిరుగుబాటు కదా. దైవం అదే చెప్తున్నాడు. మీరు ఏదైతే తిరుగుబాటు చేస్తున్నారో అది మీకే నష్టము, తద్వారా కోల్పోయేది మీరే అని ఇక్కడ చెప్తూ, ప్రపంచ సుఖాలు కొన్ని రోజులు మాత్రమే అనుభవించండి, తర్వాత మీరు నా వద్దకు వస్తారు కదా. ఇప్పటికప్పుడు 1000 ఏళ్ళు బతికినా 1000 నొక్క ఎండకైనా చచ్చిపోవాలి కదా. అదే చెప్తున్నాడు. నా వద్దకు వస్తారు. ఎక్కడికి వెళ్తారు మీరు? అప్పుడు మీకు చెప్తాను మీరు ఏం చేసుకుంటూ వచ్చారో అని చెప్పేసి దైవం చెప్తారు.